హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు ఇత్తడి, వెండి క్లీనింగ్ చూపెడతానండి. ఇత్తడి క్లీనింగ్ వీడియో నిన్న పెట్టానండి. దాన్ని చక్కగా మంచిగా ఆదరించారండి మీరందరూ కూడా చూసి. అలాగే ఈ వీడియోని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నానండి. ఇలా నేను ఇత్తడి విగ్రహాలు కొన్ని మళ్ళీ వెండి విగ్రహాలు అన్నీ క్లీన్ చేసుకున్నానండి. విగ్రహాల వరకు వేరే నేనిలా చింతపండు నానబెట్టుకొని, మంచిగా నానబెట్టుకొని అదంతా రసంతోటి అయితే చేతులకు రుద్దరాదు గానీ, కొంచెం అంత చింతపండు గూడా పట్టుకున్నా అండి చేతికి. కొంచెం నానబెట్టుకొని, ఇలా రుద్దేసి చక్కగా మంచిగా మనం చాలా సేపు రుద్దాలండి. ఒక 5 నిమిషాలైతే చక్కగా రుద్దాలండి. రుద్దిన తర్వాత మంచిగా ఒక మెత్తని బ్రష్ తీసుకొని లోపల ఎక్కడైతే ఆ చింతపండు ఏదన్నా ఇరుక్కున్నా, ఇంకేదన్నా ఉన్నా లోపలికి పోకపోయినా మనకి చింతపండు లోపలికెళ్ళకపోయినా చక్కగా మూలల్లో మనకి అప్పుడప్పుడు క్లీన్ అవ్వదండి. అది చూసుకోవాలి మనము. అలా మెత్తటి బ్రష్ తీసుకొని ఒకటి ఇలా స్వామివారి విగ్రహం క్లీన్ చేసుకొని కడుక్కున్నానండి. ఇలాగా శుభ్రంగా కడిగేసి ఇలా స్వామివారిని మళ్ళీ మంచినీటిలో ముంచి పక్కకు పెట్టుకోవాలండి. పక్కకు పెట్టుకొని మిగతా విగ్రహాలు కూడా ఇత్తడి విగ్రహాలు ఇలాగే అమ్మవారి విగ్రహం ఉంది కదండీ! అన్నపూర్ణాదేవి విగ్రహం ఇలాగే ఇలా చక్కగా చూడండి నేనెలా తోముకుంటున్నానో అలా నెమ్మదిగా తోముకోవాలండి. చాలా సేపు ఒక 5 నిమిషాలు మాత్రం తోముతూనే ఉండాలండి. వెంటనే తెల్ల పడిపోయింది కదా! అని చెప్పి రసం పెట్టంగానే చిక్కగా అయ్యో! మంచిగా వచ్చేసాయి కదా! అనుకోవద్దు. మీరు రసంలో పెట్టేసినా చిక్కటి రసంలో లోపల పెట్టినా కూడా మునిగేదాకా పెడతారు చాలామంది ఎక్కువుంటే. పెట్టినా కూడా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు పెట్టాలండి. చేత్తో మాత్రం రుద్దాలి కంపల్సరీ చేత్తో రుద్దాలి. మూలలా బ్రష్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇలాగే ఇది నాది చిన్న చిట్టి అమ్మవారండి. అక్కడ తిరుపతిలో తీసుకున్నాను కదా! గజలక్ష్మి దీపం ఇది. ఈ వెండి ఇది ఇత్తడి వేరేలా ఉందండి. ఇది పంచలోహాలది కాదనుకుంటా అండి. ఇది వేరేలాగుంది. దాని కలర్ కూడా వేరొచ్చిందండి తోమితే ఇది. ఫస్ట్ టైమ్ నేను చింతపండు పెట్టి తోమిన దాన్ని. తర్వాత ఇలా కోల్‌గేట్ పౌడర్ అంతా ఓ డబ్బాలోకి ఒక సీసాలో తీసుకున్నానండి. ఎందుకంటే ఆ డబ్బాలో నుంచి ఎప్పుడన్నా తడి చేతులతో తీస్తే సరిగ్గా రావడం లేదండి. పెద్ద బెజం పెట్టినా సరిగ్గా రంధ్రం ఉన్నా దులిపితే రావడం లేదు సరిగ్గా. ఇగ అయిపోవటానికి దగ్గరికొచ్చిందేమో అంతా ఒక గాజు సీసాలో తీసేసుకున్నానండి. కోల్‌గేట్ పౌడర్ అండి ఇది. నేనెక్కువ దీనితోటే వాడతానండి. ఎందుకనంటే మనకి షైనింగ్ పోదండి. మనం దీపం తెచ్చుకున్నప్పుడు నుంచి ఇలాగే వాడితే మాత్రం షైనింగ్ పోదు. మనం ఏదన్నా ఇంకా వేరే లిక్విడ్స్ అంటే రూపేరి వాడితేనండి ఇంకా షైనింగ్ అట్లాగే ఉంటది. అసలు ఏమీ కాదు గానీ, చేతికి హాని కదండీ అది రూపేరి. అందుకనే మనం గ్లౌజులు వేసుకొనన్నా చేసుకోవచ్చు. అది మీ ఇష్టమండి. రూపేరి మీ ఇష్టం. మీరు తెచ్చుకొని అలా చేసుకున్నా పర్లేదు. కానీ నేను ఈ కోల్‌గేట్ పౌడర్ మాత్రం ఎక్కువ వేస్తానండి. వేసి మూలల ఇలాగ బ్రష్ పోయేటట్టు చూసుకుంటానండి. ఇలా అమ్మవారిని మనం దాంతో క్లీన్ చేసుకున్న ఒక 2 మినిట్స్‌లో అయిపోతదండి. క్లాత్‌కి కొంచెం అద్దుకొని, ఆ క్లాత్‌తోనే లేదా ఇలా మెత్తటి బ్రష్ తీసుకొని కొంచెం మనం దాంట్లో ముంచి రూపేరిలో ముంచి తీసేసి ఇలా త్వరగా అయిపోవాలి. మనం ఎక్కడికన్నా వెళ్తున్నామంటే అలా చేసుకోవచ్చండి. తెచ్చినప్పటి నుంచి అలా పెట్టి చేసుకుంటేనండి రుపేరి పెట్టి చేసుకుంటే అదే షైనింగ్ ఉంటదండి. షైనింగ్ మాత్రం ఏ మాత్రం పోవండి. మనం ఏది సబీనా గిట్ల పెడితే గీతలు పడ్డట్టు అవుతాయండి. పాతబడ్డట్టు అవుతాయి. వెండి సామాన్లు గుర్తుపెట్టుకోండి. అవి పెడితే మంచిది. నిజంగానే ఇవన్నీ పెట్టకూడదు లిక్విడ్స్. కానీ సబీనా అనేది చాలామంది వాడతారండి. దాంతో కూడా తెల్లగా వస్తాయి. కాకపోతేనండి నాకు తెలిసిందేంటంటే ఇది షైనింగ్ పోకుండా ఉండాలి దీపానికంటే నేను ఈ దీపం తెచ్చిన కాడి నుంచి 2, 3, 4 ఏండ్ల నుంచి నేను ఇలాగే వాడుతున్నాను. నా షైనింగ్ ఎక్కడికి పోదండి. ఇలా గట్టిగా తుడ్చేసుకోవాలండి మంచిగా. ఇది మీరు చూడండి దాదాపుగా రేపు షైనింగ్ సూపరుంటదండి దీనికి. మనం గురువారం రోజు దీపం శుక్రవారం పెట్టుకుంటాం అనంగా గురువారం రోజు క్లీన్ చేసుకుంటే, శుక్రవారానికి నీట్‌గా 1 డే అండి దీనికి మంచి షైనింగ్ వస్తదండి కోల్‌గేట్‌కి. ఇలా షైనింగ్ ఎక్కడికి పోదండి దీపానికి. ఇలాగ నేను గిన్నెలు కూడా మొత్తం తోమానండి. ఇది మొత్తం చాలా లెంతీ వీడియో అయితదండి. నేనెంతసేపు దాదాపు ఒక గిన్నెకి 10 నిమిషాలు, 5 నిమిషాలు అలా పట్టిందండి. అదంతా పెడితే చూస్తారండి మీరు? చూడలేరు. అందుకనే మీకెంత యూజ్‌ఫుల్ అవ్వాలో అంతే పెట్టానండి. లేదా మీకెప్పుడన్నా నిజంగా అది మరి వేరే పక్కకు పెట్టి కడిగారు కదా! అని మీకేదన్నా అనిపిస్తే ఒక్కొక్క గిన్నె చూపెడతానండి ఒక్కోసారి. మీకు ఒక్కొక్క గిన్నె తోమి, ఆ తోమిందంతా వీడియోగా పెడతాను. ఆ ఒక్క గిన్నె నేను తోమితే నల్లగా ఉన్నది తెల్లగా ఎలా వచ్చిందనేది చూపెడతానండి. ఇది చూడండి. ఇదంతా తోమిందంతా పెట్టానండి. కానీ అంతా పెట్టడం కుదరదు కదండీ మనకి. అందుకనే ఇలా ఒక్కొక్కటి మొత్తం కోల్‌గేట్ పౌడర్‌తో తోముకున్నా అండి. తోమేటప్పుడు మాత్రం బొటనవేలు ఇంకా వేళ్ళకైతే పనుంటదండి కంపల్సరీ. వేళ్ళకి మాత్రం పనుంటది. కొన్ని వెండి విగ్రహాలండి, ఇలాంటి వెండి గిన్నెలండి కొన్ని ఎక్కడన్నా మనకెవరన్నా గిఫ్ట్ ఇచ్చినయి మాత్రం చూడండి నా
ఉన్నాయి. అసలిది లోపల తెల్లగా ఉంటదండి. కింద మాత్రం ఎంత తోమినా నేను కనీసం అది రూపేరి పెట్టినా గూడా కింద బౌల్ కింద ఉంది చూడండి అది. కింద మాత్రం నల్లగానే ఉంటదండి. ఎంత తోమినా గూడా తెల్లబడదండి. పైన మాత్రం తెల్లగానే ఉంటదండి. లోపల తెల్లగా ఉంటదింకా. అది గిఫ్ట్ ఇచ్చిందండి నాకు. దాదాపుగా ఒక 20 ఏండ్లవుతుంది ఆ గిఫ్టు నాకిచ్చి. ఆ గిఫ్ట్ కిందొచ్చిందండి. ఇలా శివలింగాన్ని కూడా నేను అన్నీ ఇగ మీరు దేంతో తోముతారు? ఎలా ఇంత తెల్లగా ఉంటాయి అంటారు గదండీ! నేను తోమే ఉంటాయి కాబట్టి నాయి పెద్దగా ఏమీ ఆహ్, మ మంచిగా గారపట్టి ఉన్నయయితే మాత్రం మీరు ఇంకా రూపేరితోటే తోముకోవాలండి. లేదు మామూలుగా ఉన్నాయి అనుకుంటే ఈ కోల్‌గేట్ పౌడర్ చాలండి మీకు. కోల్‌గేట్ పౌడర్‌తో తోముకోవచ్చు. కావాలంటే మీకు ఈ కోల్‌గేట్ పౌడర్ గూడా మాకొద్దు అనుకుంటే సబీనా పెట్టి తోముకోండి. ఏమి కాదు. అవి కూడా ఇంకా తెల్లగా ఎళ్తాయి. మంచిగా జిడ్డు ఏమున్నా ఎళ్ళిపోతాయండి. ఇలా ప్లేట్లు అన్నీ ఎలా శుభ్రం చేసుకున్నానో చూడండి. మనము వారానికొకసారి మనకి వీలైనప్పుడల్లా మనం తీసి ఇలా తోముకొని చక్కగా వాడుతూ ఉంటే మనం దాచిపెట్టేస్తే పర్లేదండి. పూజలకి, పెద్ద పూజలకి తీసినా పర్లేదు. కానీ నేను మాత్రం ఇంక వాడుతూనే ఉంటాను కదండీ! యూట్యూబ్ రీత్యా ఏదెప్పుడు అవసరం పడుతుందో తెలీదు. అన్నీ వాడుతూనే ఉంటానండి నేను. నాకింకా ఉన్న సామాన్లన్నీ వాడటమే తెలుసండి. ఎందుకంటే అవి దాచిపెట్టి, దాచిపెట్టి ఏం చేస్తాము ఇలాగా దేవుళ్ళకి మంచిగా పెట్టుకోవచ్చు కదా! అన్నట్టుగా అన్నీ ఇలా విగ్రహాలు చూడండి. గణేష్ విగ్రహం, లక్ష్మీ విగ్రహం చక్కగా స్వామివారిది అన్నీ తోమేసి ఇలా మంచినీళ్ళల్లో పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఇదంతా క్లీన్ అయిన తర్వాత మనము మొత్తం ఇలా చూడండి ఎక్కడన్నా సందుగొందుల్లో ఎక్కడన్నా ఉండిపోయిన సందులలో ఉండిపోద్ది కదండీ! మూల మూలన ఇరుక్కుపోద్ది కదండీ! అలా మెత్తని బ్రష్‌తో మాత్రం తీసేసానండి అంతా. చూడండి హ్యాపీ ప్లానెట్‌తో తోమాను. ఇత్తడివి నిన్న తోమానండి. అవి ఈరోజు అంటే నిన్న నేను వీడియో చేసుకున్నప్పుడు అవి తోముకున్నాను. నిన్న వీడియో పెట్టాను కదండీ మీకు. అందుకే నిన్న అన్నాను. నిన్న వీడియో పెట్టాను మీకు. ఇత్తడి సామాన్లు ఎలా క్లీన్ చేసుకున్నాను. వెండి మాత్రం ఎలా క్లీన్ చేసుకున్నాను అనేదే ఇందులో ఉంటదండి. ఈ క్లీనింగ్ అంతా మీకిగో ఇట్లా రియల్‌గా చూపెట్టానండి. నిజంగా ఇంతకంటే ఎక్కువగా నేనేం చూపెట్టలేనండి. ఇంతకంటే వివరంగా కావాలంటే వీడియో చాలా పెద్దగా అయితదండి. అగో అవి 2 చూసారండి. నెల రోజులుగా నేను పక్కన పెట్టుకున్నానండి అవి. ఆ రెండిటిని చూడండి. ఒకటి నేను చేత్తో తోమాను మీకు చూపెట్టాను. ఒకటి రూపేర్‌లో ముంచి చూపెడతానండి. డబ్బాలో పోసుకొని నేను ఒక డబ్బాలో పోసుకుంటానండి. పోసుకొని ఒక 3 నెలలు పనికొస్తదండి ఆ రసము చక్కగా. ఇగో చూడండి ఒక్క నిమిషంలో పనయిపోయింది. నేను ఎంతసేపు రుద్దానండి. ఇందులో పెడితే నిమిషంలో అయిపోయిందండి. ఇలాగుంటదండి ఈ రూపేరి సంగతి. కాకపోతే ఘాటెక్కువుంటది. స్మెల్లొస్తూ ఉంటది. ఇబ్బందవుతదండి. కాబట్టి మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి. త్వరగా చేసుకోవాలి. ఎటన్నా వెళ్ళే వాళ్ళున్నా, మేమింత తోమలేము, చేయలేము అనేవాళ్ళు పిల్లలు గ్లౌజులు వేసుకొని చక్కగా ఈ పని చేసుకోండి. అది నాకక్కడక కొంచెం పోయిందండి కింద చెయ్యి తగిలి. ఇంక మూత పెట్టి మనము ఎక్కడన్నా దూరంగా పైన పెట్టాలండి. పిల్లలకి అందేలాగా గానీ ఎక్కడా పెట్టకూడదు. ఇలా క్లీన్ చేసుకొని మంచిగా పసుపేసుకుంటే మనకు విగ్రహాలు శుద్ధి అవుతాయంటండి. మా అమ్మ చెప్పిందండి ఇలాగా. మనం ఇలా విగ్రహాలన్నీ శుద్ధి చేసుకోవచ్చని ఒక పెద్దావిడ చెప్పింది. అమ్మ కూడా చెప్పిందండి. ఇలాగే విగ్రహాలన్నీ ఏసుకోవాలండి. శుద్ధి అవుతాయి. ఆ తర్వాత మనం పూజ చేసుకోవచ్చు. మంచిగా పాలాభిషేకం చేసుకొని చక్కగా పూజ చేసుకోవచ్చండి. ఇలా విగ్రహాలన్నీ నీట్‌గా తూడ్చేయాలండి మనము. చక్కగా తూడ్చేసుకోవాలి. తూడ్చేసి ఇలా మనం అభిషేకానికి రెడీ చేసుకోవచ్చు దేవుడి దగ్గరికెళ్ళి. చక్కగా మనం మందిరంలో అన్నీ పెట్టుకోవాలండి. ఇది అంతా నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో వీటికన్నిటికి బొట్టు పెట్టింది అంతా ఇంకో వీడియో పెడతానండి. ఒక్క వీడియోలో చెప్పలేనండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయకుండా ఎవరు ఉండొద్దండి. నిజంగా నేను కష్టపడుతున్నాను. నిజంగా పని ఉంది అనుకుంటే దీనికి లైక్ ఇవ్వండి మీరు. నిజంగా మీరు ఇంత కష్టపడ్డారు విగ్రహాలు అంటే కష్టం నాదేనండి. నేనే చెయ్యాలి. కానీ మీకు చూపిస్తున్నాను కదా! మీకు కూడా నచ్చాలి కండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.